హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్తో వచ్చాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉంటాం, ఏదో ఒక మూలన ఆత్మహత్య సంఘటనలు, క్రిమి సంహారక మందు తాగి చనిపోవటం, మరే విధంగానైనా ఆత్మహత్య చేసుకొని చనిపోవటం. మరి ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు కదా. ఆత్మహత్య మహాపాపం. మనకు దేవుడిచ్చిన ఈ శరీరాన్ని పరిపూర్ణంగా మనము అనుభవించి మంచి పనులకు ఉపయోగించి స్వతహాగా ఆ దేహం పోయేంత వరకు మనం బ్రతకాలి. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. ఒక ఉదాహరణ ద్వారా మనము దీని గురించి తెలుసుకుందాం. ఒక స్త్రీ చాలా నిస్సహాయంతో, చాలా ఆవేదనతో, మరి తనను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదని భావంతో నేను చనిపోవాలని నిర్ణయించుకొని ఒక కొండపైకి ఎక్కింది. ఆ కొండపైకి దాదాపు ఒక 10 కిలోమీటర్లు ఎక్కి చనిపోవాలని అనుకుంది. కొద్దిసేపట్లో చనిపోదామని అనుకునేసరికి తన కాలుకు ఒకటేదో తట్టినట్టుగా అనిపించింది. వెంటనే దాన్ని చూడగానే ఒక ప్రకాశవంతమైన వెలుగునిచ్చే దీపం కనిపించింది. దాన్ని వెంటనే రబ్ చేసింది. రబ్ చేయగా దాని లోపల ఒక అద్భుతమైన వెలుగుతో ఒక భూతం బయటికి వచ్చి ఎవరు నువ్వు, ఏంటి, నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను అని. నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? నిన్నే అందరూ అర్థం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వే ఇతరులకు అర్థం కావట్లేదని అనుకోవచ్చు కదా అని ఆ భూతం సమాధానం ఇచ్చింది. నీలాగే నేను కూడా ఒకప్పుడు ఈ విధమైన పని చేశాను, ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. మరి నువ్వు కూడా నిన్నే అందరూ అర్థం చేసుకునేలాగా ప్రవర్తించి నువ్వు ఆలోచించు. నువ్వు ఒక 6 నెలల సమయం తీసుకొని మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ నీ సమస్యలన్నీ తీరకపోతే మళ్ళీ వచ్చి నువ్వు ఆత్మహత్య యత్నానికి పాల్పడమని ఆ భూతం సమాధానం చెప్పింది. వెంటనే ఈ స్త్రీ ఇదేదో బాగుంది కదా, మరి ఆ భూతం చెప్పింది కూడా మనం చేసి చూద్దామని ఆలోచించి వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది. తను అందరికి అర్థమయ్యేటట్లుగా ఉండటం కన్నా తనే అందరికీ అర్థమయ్యేటట్లుగా ఉండాలనే రూపంలో ప్రవర్తించడానికి ప్రయత్నం చేసింది. గతంలో టీవీ బాగా చూడటం, పాటలు వినటం, దాని తర్వాత పాటలు వినుకుంటూ పనులు చేయటం, తన ఏకాగ్రత అంతా లోపించిపోయింది. ఇప్పుడు మొదట్లో అర్ధగంట, తర్వాత గంట, తర్వాత 2 గంటలు, 3 గంటలు ఈ విషయాలన్నింటినీ తప్పించి పనిలో నిమగ్నమై ఏకాగ్రత పెంచుకొని పని బాగా చేయటం మొదలుపెట్టింది. దాని తర్వాత మెల్లమెల్లగా మరి ఇది గతం లోపల పిల్లల్ని మరి ప్రొద్దున్నే లేవాలంటే విసుక్కోవటం, రాత్రి లేటుగా పడుకోవటం, పిల్లల్ని విసుక్కోవటం, వాళ్ళను మరి స్కూల్కు పంపించాలన్నా, భర్తను ఆఫీసుకు పంపించాలన్నా విసుక్కోవటం, టెన్షన్ పడటం, ఇవన్నీ గతంలో ఉండేది. ఇప్పుడు మెల్లమెల్లగా తను మార్పు చెంది మరి ఏకాగ్రత లభించడం వల్ల, చాలా సమయం దక్కటం వల్ల వాళ్ళను టెన్షన్ లేకుండా మరి స్కూల్కు పంపించడం, భర్తను కూడా ఆఫీస్కు పంపించడం మొదలుపెట్టింది. దీనివల్ల తన లోపల ఎంతో సంతృప్తి పెరిగింది. పిల్లలు కూడా తల్లిని ప్రేమించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆప్యాయంగా దగ్గర కావడం మొదలుపెట్టారు. గతంలో పిల్లలను దగ్గర తీసుకొని కనీసం ముద్దు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు దగ్గర తీసుకొని ప్రేమించటం, ఆప్యాయంగా పలకరించటం, భర్తను పలకరించటం మొదలుపెట్టింది. ఈ విధంగా కొనసాగుతుంది. తన భర్త జర్నలిస్ట్ అయినా కూడా
అతను అప్పుడప్పుడు చిరాకుగా భార్య తలదూకున్నప్పుడు అది అట్లాగే ఆ దువ్వెన పక్కన పెట్టినప్పుడు కోపగించేవారు. ఆ దువ్వెనలో వెంట్రుకలున్నాయి తీసైనా మంచిగా పెట్టమంటే ఆ చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పెట్టుకునేది. ఇప్పుడు ఆ గొడవలన్నింటినీ మానేసింది. వెంటనే ఆలోచించింది, ఇదొక నా కోసమే చెప్పాడు కదా అని, ఒక మంచి ఉద్దేశంతో చెప్పాడని ఆలోచించి వెంటనే అటువంటి వాటికి పోకుండా ఓపికతో సహనంతో ఉండింది. జర్నలిస్ట్ అయిన తన భర్త రాసిన పత్రికల్లో రాసిన మరి టైటిల్స్, దాని తర్వాత వార్తలు అవన్నీ చదివి చాలా ఆనందించింది. తన భర్తతో డిస్కషన్స్ పెట్టింది. తన భర్తతో ప్రేమగా ఉండటం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా భర్త చేరువైపోయాడు. గతం లోపల భర్త దగ్గర రావాలని మర్రి చెట్టు చుట్టూ తిరగడము, లేకపోతే రావి చెట్టు చుట్టూ తిరగటం, పాలు పోయటం మొదలుపెట్టేది. కానీ అసలు మార్పు తనలో రావాలని అనుకొని ఇప్పుడు ప్రేమగా వ్యవహరిస్తూ మరి తన గత జీవితాన్ని మొత్తంగా మార్చుకుంది. ఆఫీస్లో కూడా ఎవరు తనతో మాట్లాడపోయేవారు గతంలో. ఇప్పుడు తను ఇంగ్లీష్లో మాట్లాడాలని ప్రయత్నం చేసి 2 నెలల్లోనే ఇంగ్లీష్ నేర్చుకుంది. ఆ ఇంగ్లీష్ మాట్లాడటం చూసి ఆఫీస్ వాళ్ళే ఆశ్చర్యంగా మరి చూడసాగారు. ఆమెతో ఎంతో ఆప్యాయంగా పలకరించసాగారు. ఆమెకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. వెంటనే డ్రైవింగ్ స్కూల్లో చేరి డ్రైవింగ్ నేర్చుకొని పిల్లలను తన భర్తను ఆఫీస్కు తన కారులోనే తను డ్రైవింగ్ చేసుకుంటూ దింపేది. దాంతో ఎంతో తృప్తిని పొందింది. ఇప్పుడు తన జీవితాన్ని సాఫీగా సాగించసాగింది. వెంటనే తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఆ కొండపైకి ఎక్కింది. అక్కడ మళ్ళీ ఆ దీపాన్ని వెలికి తీసి మళ్ళీ దాన్ని రబ్ చేయగానే దాని నుంచి భూతం మళ్ళీ ప్రయత్నం చేసింది. గతంలో ఈమె మొహంలో విసుగు, తర్వాత ఆవేదన, తర్వాత చనిపోవాలనే దృక్పథం ఉన్న ఆ మొహమంతా కలకలలాడుతూ వెలుగుతూ ఉంది. అది చూసి భూతం ఆశ్చర్యపోయింది. చూసావా, నీ మొహంలో ఇప్పుడు కొత్తదనం ఏర్పడింది, జీవించాలనే ఆలోచన నీలో వచ్చింది, చాలా సంతోషం, నువ్వేం చేశావు అని మొత్తం అడిగింది. ఆ విషయాలన్నీ చెప్పేసింది. చూసావా, మనను ఇతరులు అర్థం చేసుకోవటం కాదు, మనం ఇతరులకు అర్థమయ్యేటట్లుగా ఉంటే మన లోపల చాలా మార్పు అనేది వస్తుంది అని ఆ భూతం చెప్పసాగింది. మరి నీవు ఇలా కావడానికి కారణం కూడా ఇదేనా అని ఆ మహిళ తనని అడిగింది. అవును, నేను ఒకప్పుడు ఇదే విధంగా ఉండి ఈ కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాను. చాలా రోజులు వేచి చూడగా ఇక్కడికి ఒక మహాపురుషుడు వచ్చాడు. ఆయన కాళ్ళ వేళ్ళ బ్రతిలాడి నాకు విమోచనకు దారి చూపమంటే, నువ్వు ఎవరినైతే ఆత్మహత్య చేసుకుంటా అని ఇక్కడికి వచ్చారో వాళ్ళని మార్చి వాళ్లకు పునర్జీవన నువ్వు చేస్తే నీ యొక్క ఈ అపాయం నుంచి బయటపడతావని చెప్పాడు. ఇప్పుడు నేను నీకు సహాయం చేసినట్లు కాదు, నువ్వే నాకు సహాయం చేశావు, నీ ఆత్మస్థైర్యంతోనే నువ్వే మారావు అని చెప్తూ ఈ భూతం మళ్ళీ మనిషి జన్మగా ఏర్పడి సంతోషంగా ఉంది. చూశారు కదూ, ఈ కథ లోపల మన లోపల ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే మనం మన యొక్క సమస్యల నుంచి బయటపడవచ్చు. చాలామంది మరి విద్యార్థులే కానీ, యువత కానీ, తర్వాత యువతీలే కానీ చాలామంది అనాలోచనలతో మరి ఆత్మహత్యకు గురి అవుతున్నారు. మరి 100 సంవత్సరాలు గడపవలసిన ఈ శరీరం మధ్యలోనే పోతే మరి చాలా బాధగా ఉంటుంది. మరి తల్లిదండ్రులకు కానీ, బంధువులకు కానీ, ఇతరులకు అలాంటి పనులు చేయొద్దు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అంటూ ఉంటుంది. దాన్ని ఆలోచించి దాన్ని పరిష్కరించుకోవాలి తప్ప దాన్ని మధ్యలోనే ఆలోచనలు మానుకొని ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం. ఆత్మహత్య చేసుకున్నందువలన ఫలితం
దక్కదు కానీ మిగతా వాళ్లకు బాధ, మీకు బాధ లభిస్తుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మరి మీరు మంచి విషయాన్ని తెలుసుకున్నారని అనుకుంటాను. ధన్యవాదాలు. ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే.